ఇస్తున్నాను. ఈరోజు సామెతల గ్రంథం 15 అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. కిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడు. జీవ మార్గములో నడుచుకుంటాడు. కిందకి జారటం సులభమా, పైకి ఎక్కటం సులభమా అని అడిగితే జారుడు బండలో కూర్చొని ఎర్రని జారటం చాలా సులభం. కానీ కింద ఏముంది? కింద పాతాళమున్నది, కింద నిత్య నరకమున్నది. పైన ఏమున్నది? అందరూ చెప్తారు దేవుడు ఎక్కడున్నాడంటే పైన ఉన్నాడు అంటారు. అంటే పైన అంటే మనకి అలా చూపిస్తాం, కానీ మహాకాశాల్లో 3వ ఆకాశంలో మన దేవుడు నివసిస్తున్నాడని, 3వ ఆకాశానికి నేను వెళ్ళానని పౌలు ఒకసారి తన అనుభవాన్ని పంచుకోవడం చూస్తున్నాం. భక్తి కలిగి ఉండటానికి పోరాడాలి. భక్తిహీనుడిగా ఉండడం జారిపోవటమే, ఇంకేం చేయక్కర్లేదు. ఇరుకు మార్గంలో వెళ్ళడానికి పోరాడండి. విశాల మార్గంలో వెళ్ళేవాళ్ళు అనేకులు. నువ్వు ఆ గుంపులో ఉంటే నిన్ను తోసుకెళ్ళిపోతారు, నువ్వేమీ చేయక్కర్లేదు. అసలు ఈ లోకంలో నివసిస్తున్న ఒక వ్యక్తి నిత్య నరకాన్ని తప్పించుకోవాలంటే బుద్ధిమంతుడైన వాడు, జ్ఞానం కలిగిన వాడు పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకుంటాడు. పైకి వెళ్ళటానికి ఆశపడతాడు, ముందుకి సాగటానికి ఇష్టపడతాడు. మీరు పోరాటము అనేది తెలుసా? ప్రయాస అనే దానికి అర్థం తెలుసా? ఏ జరిగితే జరిగింది, ఎలా అయితే అలా అయింది అని నిర్లక్ష్యంగా జీవించే వారి జీవితాలు చూడండి, అయోమయ పరిస్థితుల్లోనికి దిగజారిపోతున్నాయి. వారి జీవితాల్లో ఏమీ సాధించని స్థితిలో అనేక రకాలైన పాపపు ఊబులలో చిక్కుకుపోతున్నారు. యేసుక్రీస్తుని ఎరిగిన వారైతే మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకొనకూడదు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండే ఉన్నాడు. మీరు రక్షించబడిన వారైతే, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వారైతే, క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వారైతే క్రీస్తుతో పాటు పునరుద్ధానులమై ఉంటాం. మన లోకాశలు శరీరాశలను విడిచిపెట్టి క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించుకున్నప్పుడు పైనున్న వాటి మీద మనసు పెట్టాలి. పైన ఏమున్నాయి? కంటికి కనపడబోయి ఆకాశం ఉంది, మహాకాశాలు ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, పరలోకం ఉంది, ప్రభువు ఉన్నాడు, దూతల సమూహాలు ఉన్నాయి, నిత్య రాజ్యం ఉంది, బంగారు పట్టణం ఉంది, యుగయుగములు తరతరములు జీవించబోయే ఆ పరలోక రాజ్యములు దుఃఖము లేదు, కన్నీరు లేదు, మరణము లేదు, వ్యాధి లేదు, చీకటి లేదు. అది నమ్మటం లేదు చాలామంది. యేసుక్రీస్తు మీ మనోనేత్రాలను తెరిచినప్పుడు, ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని మనం గుర్తించినప్పుడు వాటి మీద మనం మనసు పెడతాం. ఈ భూమిలో ఏముందంటే మట్టి ఉంది, మురికి ఉంది. ఇదిగో COVID-19 అనే ఇన్ఫెక్షన్ ఉంది ప్రస్తుతం. ఏ గాలిలో దొరుకుతుందో, ఎక్కడ ఉందో తెలియదు, ఎప్పుడొస్తో తెలియదు, ఏమవుద్దో తెలియదు అనే భయభీతులతో బతుకుతున్నారు. అంతేనా? ఈ లోకంలో సరదాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, త్రాగుడుంది, వ్యభిచారం ఉంది, పాపములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, బంగారాలు ఉన్నాయి అని వీటినే చూసుకొని మురిచిపోతున్నారే కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైన పరలోక రాజ్యం ఉందని గుర్తించకపోవటం, యేసుక్రీస్తుని ఎరిగామని చెప్పుకుని వారికి ఎంత మాత్రమో సమంజసం కాదు. 2వ వచనం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనకూడదు. భూమిలో ఉండొద్దని ప్రభు చెప్పలేదు, కానీ భూమి మీద మీ మనస్సు పెట్టుకోకూడదు. మీ మనస్సు పైనే ఉండాలి, ప్రభు మీదే ఉండాలి, లోకం మీద ఉండకూడదు, డబ్బు మీద ఉండకూడదు మనస్సు.
ఆస్తుల మీద కాదు మన మనసు. వాటిని అనుభవించవచ్చు, కావాలంటే వాడుకోవచ్చు, దేవుని కొరకు వాడచ్చు. ఒక వ్యక్తి, ఒక స్త్రీ కొంత బంగారపు ముద్దను కుక్కర్లో పెట్టుకొని తెచ్చుకున్నారంట. ఎలాగోలేక కస్టమ్స్ తప్పించుకొని వచ్చేసింది ఆ బయటికి. నేను ఎయిర్పోర్ట్లో కూర్చొని ఉంటే సడన్గా వచ్చి ఆమెను పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నారు అని తెలిస్తే ఆమె పైకి చూస్తుంది, కిందకు చూస్తుంది, ఆ కుక్కర్ చూసుకుంటుంది. మాటికి ఇక్కడ చూస్తుంటే వాళ్ళకి సందేహం వచ్చింది, ఎందుకు ఏమో అస్తమానం అక్కడ చూస్తుంది. ఆమె మనసంతా ఆ బంగారం మీదే ఉంది, ఆ మనసంతా అక్కడే ఉంది. చూస్తున్న చూపుల వల్ల పట్టబడిపోయింది. మనం ఎక్కడ చూస్తున్నాం? యేసు వైపు చూస్తున్నామా? భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నామా? భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టకుడి. చివరగా చూడండి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుదురు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షలు చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. కాబట్టి పాతాళాన్ని తప్పించుకోవాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా మన కొరకు త్వరలో రానియున్న ప్రభువు వైపు దృష్టి మళ్లించి నిరంతరము జీవించనే ఉన్న ఆయన రాజ్యం మీద మనసు పెడదాం. నీ రాజ్య వారసుడిగా నన్ను చేసుకో అని ప్రార్థిద్దాం. అసలు ప్రక్కన సిలువ వేయబడిన దొంగ నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. చూసారా? మరొకడు పాతాళాన్ని చూసుకున్నాడు, లోకాన్ని చూసుకున్నాడు, దిగిరా నన్ను దింపు అన్నాడు. కానీ ఈయన ఈ లోకం నాకు వద్దిక, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. పైనున్న వాటి మీద దృష్టి పెడదాం. భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు నిలుపకుండా యేసునందు విశ్వాసం ఉంచి ముందుకు ఆయన రాజ్య వారసులుగా ఉండటకు సాగిపోతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో నాయన లోకములో అనేకులు లోకమే సర్వస్వం అనుకుంటూ, ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ, లోక కార్యాలలో మనసు పెట్టి ఈర్ష్యలకు, కోపాలకు, అపవిత్రతలకు, అజ్ఞానానికి, దురాశలకు చోటిచ్చి పాతాళానికి పోయే మార్గంలో ఉంటుండగా నీ నామాన్ని ఎరిగిన మేము, నీ రాజ్య వారసులుగా ఉండాలని ఆశపడే మేము, నేనే జీవమును సత్యమును మార్గమునై ఉన్నానన్న నీ వైపు చూస్తూ ఆ పరలోక రాజ్యము చేరాలని ఆశతో నీ రాకడ కొరకు కనిపెట్టుకున్నటకు, హృదయ శుద్ధిని కాపాడుకున్నటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.